ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి శనిగ్రహ అనుగ్రహం కావాలంటే ఏ దైవాన్ని పూజించాలి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈ రాశికి అధిపతి బుధుడు. బుధునికి శని భగవానుడు మిత్రగ్రహం. సో ఈ కారణం వల్ల చాలామంది అనుకుంటారు ఈ కన్యా రాశి వారికి శని పెద్దగా ఇబ్బంది పెట్టడం అని వాళ్ళు భావిస్తూ ఉంటారు. అయితే అది ఎప్పుడు గోచారరీత్యా దశ అంతర్దశ వచ్చినప్పుడు శని ఈ రాశి వారికి శని ఉన్న స్థానాన్ని బట్టి కొంతవరకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే గోచారరీత్యా అంటే ప్రతి 2.5 సంవత్సరాలకి శని మారుతూ ఉంటాడు. ఒకసారి జన్మ శని, ఒకసారి ఏళ్ళనాడు శని, ఇలా నడుస్తుంటుంది కదా. అప్పుడు మాత్రం అన్ని రాసుల వారికి సమ ఫలితాన్ని మాత్రమే ఇస్తూ ఉంటాడు. వాళ్ళు చేసిన కార్యక్రమాలను బట్టి, వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళు చేసిన తప్పులను బట్టి రక్షించడమా శిక్షించడం అనేది శని భగవానుడు చేస్తుంటాడు. ఒక న్యాయాధికారి లాంటి వాడు శని భగవానుడు. మంచి చేసే వాళ్ళకి అభివృద్ధి ఇస్తూ ఉంటాడు, చెడు చేసే వాళ్ళకి పతనాన్ని కూడా ఇస్తూ ఉంటాడు. కేవలం మరి శని 30 సంవత్సరాల్లో అంటే ఒక 12 రాసులు మారి తిరిగి అదే రాశిలోకి రావడానికి, అంటే మీరు పుట్టినప్పుడు ఉన్న రాశిలోకి రావడానికి 30 సంవత్సరాలు తీసుకుంటాడు. ఈ 30 సంవత్సరాల్లో 3 స్థానాల్లో మాత్రమే మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. 3, 7, 3, 6, 11. ఇంకా మిగతా స్థానాలు ఏదో విధంగా ఇబ్బంది పెడుతుంటే ప్రస్తుతం ఈ రాశి వారికి 6వ భావంలో శని సంచరిస్తున్నాడు. అంటే 6వ భావం అన్నది ఈ రాశి వారికి మరి శని భగవానుడు అనుకూలంగానే ఉండడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఈ రాశి వారికి 6వ భావానికి సంబంధించిన ఫలితాలు అనుకూలిస్తాయి. అంటే 6వ భావం ఏం చెప్తుంది మనకి? శత్రువులు, రోగాలు, రుణాలు. ముఖ్యంగా ఏంటంటే కాంపిటేటివ్ స్థానం, జయస్థానం కాబట్టి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి నెంబర్ 1గా చిన్నదో పెద్దదో వాళ్ళ స్థాయిని బట్టి ఉద్యోగ అవకాశాలు ఒకటి వస్తాయి. 2, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు అవ్వచ్చు. సహజంగా ఈ కన్యా రాశి వారికి ఉన్నటువంటి చర్మ వ్యాధులు లాంటి, అజీర్ణ సమస్యలు లాంటివి కూడా మరి ఈ సమయంలో తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలాగే మీకు చాలా కాలంగా ఉన్నటువంటి శత్రువులు మిత్రులుగా మారడం జరుగుతుంది. మీ అభివృద్ధికి వాళ్ళు కారణం అవుతూ ఉంటారు. అలాగే రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్తగా ఏదైనా వ్యాపారం చేద్దామన్న వాళ్ళు కూడా అనుకూలంగా ఉంటాయి. సో దాంతోపాటు మీకు ప్రభుత్వ పథకాలు, రాజుల నుంచి సహకారం, మిత్రుల సహకారం అన్నీ కూడా లభించే అవకాశం ఉంది. సో ఏదన్నా మొత్తం మీద రాబోయే సంవత్సరంన్నర పాటు ఇంకా అక్కడ ఉంటాడు కాబట్టి ఈ జాతకులకి ఇది అనుకూలంగా ఉండడం జరిగింది. 6వ భావం నుంచి 12వ భావాన్ని వీక్షిస్తున్నాడు. అంటే 12వ భావం అనేది విదేశ గమనం, పరదేశ నివాసం, పరగృహ నివాసం, ఇవన్నీ కూడా 12వ స్థానం చెప్తూ ఉంటుంది. అలాగే ఖర్చులు, రెస్పాన్సిబిలిటీసు, బాధ్యతలు ఇవన్నీ కూడా 12వ భావాన్ని శని 6వ భావాన్ని చూస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా రుణాల నుంచి బయటపడతారు. అంటే ఏ రుణం ఉందా, మీరు ఏదైనా రుణం చేసి ఉంటే అప్పుల నుంచి బయటపడతారు. ఏదైనా బాధ్యతలు ఉంటే అవి తీర్చుకునే ప్రయత్నం చేస్తారు ఈ సమయంలో. అంటే పిల్లలకి వివాహం చేయాలి, వాళ్ళకి ఏదో చదివించాలి, ఏదో తల్లిదండ్రులకి ఆరోగ్యంగా బాగలేదు, వాళ్ళకి ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవాలి, వాళ్ళకి ఏదో ఉపాధి కల్పించాలి. సో ఈ విధంగా మీ యొక్క బాధ్యతలు అంటే రుణాలు తీర్చుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి అష్టమాన్ని కూడా వీక్షిస్తూ ఉంటాడు. అంటే అష్టమం ఏం చెప్తుంది? శని భగవానుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి దశమానికి లాభస్థానం కాబట్టి వృత్తిలో అభివృద్ధి, ప్రమోషన్ లాంటివి రావడం, ఇవన్నీ జాతకుడికి శని భగవానుడు ప్రస్తుతం అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఏ యాంగిల్లో అయినా వాళ్ళ అర్హతని బట్టి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఏదో శని అనుకూలంగా ఉన్నాడు కదా, నేను ఎమ్మెల్యే పోటీ చేస్తాను, లేదంటే సివిల్స్ రాస్తాను, కలెక్టర్ అవుతానంటే కుదరదు. వాడు ఏదో ఇంటర్మీడియట్ చదువుకున్నాడు, దాని తగ్గట్టుగా వాడు ఏదో ఉద్యోగం ట్రై చేసుకుంటే వాడికి వస్తుంది తప్ప వాడి స్థాయి మించి మాత్రం 100% రాదు.
ఒకవేళ స్థాయి ఉన్నా కూడా వాడు చిన్న ప్రయత్నం చేస్తే తొందరగా ఇస్తాడు తప్ప అర్హత లేని దాన్ని మాత్రం ఎప్పుడూ శని భగవానుడు ఇవ్వడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదో వాడికి అదృష్టవశాత్తు ఏదో కారణం వల్ల వచ్చినా కూడా అది ఎంబటనే వాడు పోగొట్టుకుంటాడు తప్ప దాన్ని నిలుపుకునే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా జాతకుడికి ఇవ్వడు. అంటే శని భగవానుడు జాతకుడికి ఎంత అర్హత ఉందో అంత మాత్రమే ఇస్తాడు తప్ప అంతకు మించి ఆశిస్తే మాత్రం అసలుకే మోసం వస్తుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సో ఈ విధంగా శని అనుగ్రహం కోసం మరి ఈ రాశి వారు ఎక్కువగా మరి మిథున రాశి వారికి, సో ఈ కన్యా రాశి వారికి బుధుడు అధిపతి. బుధుడికి అధిదేవతగా అధినాయకుడుగా అంటే విష్ణుమూర్తి ఆరాధన, మనకి ప్రత్యక్ష దైవంగా కనబడే వెంకటేశ్వర స్వామి ఆరాధన, ప్రతి బుధవారం వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ పారాయణం, శనివార వ్రతాన్ని అంటే ఒక 8 శనివారాలు నియమంగా వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల, లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రాన్ని దర్శించడం వల్ల, సో ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి శని యొక్క ఇబ్బందులు పడుతున్నవారు కాలినడకలో దర్శించుకోవడం మంచిది. అంటే ఏదో కొండ మీద ఉన్నాడు స్వామి, కొండ కాలి మీద నడగలిగారు, నడిచి 7 కొండలు ఎక్కి దర్శించుకుంటే 100% మీకు శని యొక్క ఇబ్బందుల నుంచి తప్పుకునే అవకాశం ఉంది. సో ఇక మనకి అందరూ ఈ కొండ మీద ఉండవు కాబట్టి కొంత దగ్గరలో ఉన్నవాళ్ళు మరి ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ఉంది, లేదా 15 కిలోమీటర్ల దూరంలో మనకి వెంకటేశ్వర టెంపుల్ ఉందంటే పొద్దున్నే కాలినడకలో వెళ్ళి ఆ స్వామిని దర్శించుకోవడం వల్ల, అంటే ఒక క్రమశిక్షణ ఒక దీక్ష తీసుకోవడం వల్ల 100% శని యొక్క అనుగ్రహం జాతకులు లభిస్తుంది. మరి ఇంకా కొంత ఒక స్వామి అయ్యప్ప దీక్ష తీసుకోవడం వల్ల కూడా మరి శని భగవానుడు అనుగ్రహించే అవకాశం ఉంటుంది. సో ఏదన్నా ఈ రాశివారు మరి ఏదో విధంగా మరి నియమంగా ఉంటూ క్రమశిక్షణతో ఉంటూ ఇతరులకంటే వృద్ధులకి పెద్దవారికి సాధ్యమైనంత వరకు సేవ చేసుకోవడం వల్ల శని యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. అలాగే శని భగవానుని తాంత్రిక విధానంలో పూజ చేద్దాం అనుకున్న వాళ్ళు మరి దశ మహావిద్యల్లో కాళీ అమ్మవారిని తాంత్రిక రూపంలో పూజించుకోవడం వల్ల, అది అందరికీ సాధ్యం కాదు, ఆ దేవతను ఆరాధించడం వల్ల కూడా శనిగ్రహ అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే ఎస్పెషల్లీ ఈ కన్యా రాశివారు, అందులోనూ హస్తా నక్షత్ర జాతకులు సూక్ష్మంగా మోక్షం పొందాలంటే విఘ్నేశ్వరుడి ఆరాధన. ప్రతి బుధవారం లేదా మంగళవారం విఘ్నేశ్వరుని గరికతో అర్చించడం, ఉండ్రాళ్ళతో హోమం చేయడం కానీ ఉండ్రాళ్ళు ప్రసాదంగా నైవేద్యంగా పెట్టడం వల్ల అతి శీఘ్రంగా ఈ కన్యా రాశి వారు మరి శని యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారని ఆశిస్తూ స్వస్తి. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికాలు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల, అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి, అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క
అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి. అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా, అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సుల్లాగా ఉంటే అవి ఏదో ఓం నమో నారాయణయో ఓం శివాయ ఏదో చదువుతూ ఉండేవి. సో అటువంటివి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే ఓ 10 జతల చెప్పులు ఉంటాయి. ఏదో కొత్తవి కొంటుంటారు, పాతవి ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయట పాడేయడం, ఏదో 1, 2 చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి. అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారనమాట. అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారనమాట. జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటాం, ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చు పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మికి కారణాలన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోంచేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడుచుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైన ఉండడం, శుభ్రంగా భోంచేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.